రోజుల్లో అందరివి కూడా చాలా బిజీ డేస్ అండి. ఇంట్లో ఏదైనా స్పెషల్స్ కుక్ చేసుకోవడానికి కూడా సరిగ్గా టైం ఉండట్లేదు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మనం అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకున్నా కూడా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చేలా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసి చికెన్కి బాగా పట్టించండి. ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం పెరుగు కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక 2 చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలని జ్యూస్ చేసి పెట్టుకోండి. అలానే కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి, అలానే 1 స్పూన్ షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 6 లవంగాలు, అలాగే ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో కొంచెం ఆయిల్ వేసి గరం మసాలా వేసి ఒకసారి వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకొని అందులో ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయే వరకు మూత పెట్టి మగ్గించుకోండి. ఒకసారి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయి పచ్చివాసన పోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 2 స్పూన్ల ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో సరిపడా కారం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కారం మనం చికెన్లో కూడా వేసాం కాబట్టి ఒకసారి చూసి వేసుకోండి. మసాలాలన్నీ ఇలా బాగా వేగిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి ఒకసారి హైలో పెట్టి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత చికెన్లో కొంచెం వాటర్ వస్తుంది. అప్పుడు మూత తీసి అందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసి వెంటనే మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాల తర్వాత చికెన్ని మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కరివేపాకుని ఈ స్టేజ్లో వేయడం వల్ల మీ చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చే వరకు చికెన్ని మూత పెట్టి బాగా మగ్గించుకోండి. ఇప్పుడు చికెన్లోని వాటర్ అంతా అయిపోయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న టమాటో జ్యూస్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని టమాటో జ్యూస్ కూడా స్మెల్ పోయేంత వరకు బాగా మగ్గించుకోండి. ఇప్పుడు టమాటో జ్యూస్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ముక్క బాగా ఉడికే వరకు బాయిల్ చేసుకోండి. మీరు తీసుకున్నది బాగా లేతగా ఉండే చికెన్ అయి ఉంటే ఈ పాటికే ముక్క ఉడికిపోయి ఉంటుంది. అప్పుడు మీరు వాటర్ కొంచెం మరుగొచ్చిన తర్వాత మీరు కర్రీని ఆపేసుకోవచ్చు. లేదు చికెన్ మీకు గట్టిగా ఉంది అనుకుంటే చికెన్ బాగా బాయిల్ అయ్యే వరకు ఈ వాటర్లో ఉంచండి. ఈ స్టేజ్లోనే మీరు సాల్ట్ ఇంకా కారం కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇంకా మీకు పీస్ బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. తక్కువ టైంలో చికెన్ బాగా జ్యూసీగా, ఫుల్ ఫ్లేవర్ఫుల్గా రెస్టారెంట్ కన్నా బెటర్ టేస్ట్ వస్తుంది. దీన్ని మీరు రైస్, బగారా రైస్, రోటీస్ దేంతో అయినా తినచ్చు. మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.